ఫ్రెండ్స్, ఇవాళ శ్రీరామనవమికి నేను పానకము, వడపప్పు, చలివిడి, ఫ్రూట్స్ స్వామివారికి సమర్పించాను అన్నమాట. ఇవాళ మీరు ఏం చేస్తారు? ఇంకా పొంగలి, పులిహోర కుకింగ్లో ఉన్నాయన్నమాట. ఒక 10 మినిట్స్లో అది కూడా అయిపోతుంది. ఇవే ఫ్రెండ్స్ మెయిన్ స్వామివారికి వడపప్పు, ఇందులో బెల్లము, మామిడికాయ ముక్కలు మా నెల్లూరు సైడ్ వేస్తారనమాట. కొంతమంది స్పైసీకి పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేస్తారు, నేను వేయను. బెల్లం ముక్క, మామిడికాయ, వడపప్పు పెట్టేశాను. చలివిడి, మ్యాంగోస్ అనమాట. ఫస్ట్ టైం ఈ సీజన్ ఫస్ట్ టైం కొన్నాయి కాబట్టి స్వామివారికి పెట్టాలని డిసైడ్ అయ్యా. అరటిపళ్ళు, సపోటా, మెయిన్ పానకము, అందులో తులసి ఆకు, చిన్నాకు వేస్తున్నా, కర్బూజా, పుచ్చకాయ. ఇంతే ఫ్రెండ్స్, ప్రాసెసింగ్లో ఉంది. పులిహోర, ఇంకా బెల్లం పొంగలి. ఇదే మా రామయ్య స్వామి, సీతమ్మ తల్లి పటము, అంటే పైన ఉంది. దట్స్ వై కొంచెం కింద సెట్ చేశాను అన్నమాట ప్రసాదాలు. ఇలా మీరు ఎలా చేసుకున్నారు సెలబ్రేషన్స్? మా ఇంట్లో అయితే ఇలా జరిగిపోయినాయి. పొద్దున్నే గుడికి వెళ్ళేసి స్వామివారి దర్శనం చేసుకొని వచ్చేసాను నేను. తర్వాత స్వామివారి ప్రసాదాలు, దీపము, హారతి ఇచ్చేసాను అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో మా వాడు పొద్దున్నే గుడికి వెళ్ళేసి వచ్చాడు. శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ ఫెస్టివల్ మీరు అందరూ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. బాయ్.